మీడియా సోదరులందరికీ నమస్కారం. ప్రస్తుతం రాష్ట్రంలో మద్యం ఒక హాట్ టాపిక్గా మారింది. గత ప్రభుత్వంలో ప్రభుత్వమే దీన్ని అమ్ముతుందని చెప్పేసి ఆనాడున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ పెద్దలు ఒక పాలసీ తీసుకొచ్చి రాష్ట్రంలో ఏ రకంగా ప్రభుత్వం పేరుతో ప్రైవేటుగా వాళ్ళ పర్సన్స్ వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి ప్రముఖులందరూ కూడా మద్యం ఇండస్ట్రీస్ని నడిపి దోసుకున్నారో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. ఎప్పుడైనా ఒకసారి తప్పు జరుగుంటే ఆ తప్పును ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చేటటువంటి ప్రభుత్వం ఎంక్వైరీ చేయవలసినటువంటి బాధ్యత ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకి ఉంటుంది, ఉండాలి కూడా. అదే క్రమంలో ఒక సిట్ని ఏర్పాటు చేయటం ఈ రాష్ట్రంలో ఇవాళ సిట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. అప్పుడు జరిగినటువంటి ఆ యొక్క స్కామ్లో ఎవరైతే ముద్దాయిలో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసుకుంటూ వస్తున్నారు. కొంతమంది బెయిల్ మీద బయటకు వస్తున్నారు, కొంతమంది లోపల ఉన్నారు, ఇంకొంతమంది అరెస్ట్ కావాల్సి ఉంది. అది కొన్ని వేల కోట్లకు సంబంధించినటువంటి ఒక స్కాము. ఉదయాన్నే రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం మీద ధర్నాలు, ప్రభుత్వం చేస్తున్నటువంటి నకిలీ మద్యం మీద ధర్నాలని నిన్న రాష్ట్ర వ్యాప్తంగా పాపం ధర్నాలు చేసి ఇది ఎక్సైజ్ ఆఫీసులకు వెళ్ళి రిప్రజెంటేషన్స్ కూడా ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూసి నవ్వుకున్నారు. చెప్తారు కదా మనాళ్ళ సామెతలో దొంగ దొంగ రెరిసాడని. మాకు ప్రజలు ఇంపార్టెంట్, ప్రజాస్వామ్యంలో ప్రజలకే రెస్పాన్సిబిలిటీ మేము. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మాట నమ్మే కూటమిని అధికారంలో తీసుకొచ్చారు కాబట్టి మాకు ప్రజలకు రెస్పాన్సిబిలిటీ ఉంది. ఆ రెస్పాన్సిబిలిటీ అంటే మాకు తెలుసు. మీతో అడిగించుకునే స్థాయిలోనో మీతో క్వశ్చన్ చేయించుకునేటటువంటి పరిస్థితుల్లో జనసేన పార్టీ లేదు, జనసేన పార్టీ నాయకులు లేడు. మరి ముఖ్యంగా పాపం నిన్నంతా ఏదో కష్టపడి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా జనాన్ని పోగు చేసుకున్నారు. అన్ని ఎక్సైజ్ ఆఫీసుల దగ్గరికి వెళ్ళారు, ఏదో ఇచ్చారు, మాట్లాడారు. ఏ ఒక్కడైనా వీళ్ళల్లో నకిలీ మద్యం సీసాన్ని ఎక్కడన్నా చూపించారు ఎవరన్నా? నిన్న కొంతమంది అయితే మరీ ముఖ్యంగా వచ్చి కొన్నిసార్లు ఏదో క్వార్టర్ బాటిల్ తీసుకొచ్చి పారబోసారు. ఎవడైనా సరే ఈ వైఎస్ఆర్ పార్టీలో ఇవాళ మాట్లాడుతున్నటువంటి ప్రబుద్ధుల్లో ఎక్కడైనా ఒక్కళ్ళైనా సరే ఒక బాటిల్ తీసుకొచ్చి ఇది కల్తీ మద్యం అని ఎక్కడైనా చెప్పారు రాష్ట్రంలో? లేదు. మేము వచ్చిన తర్వాత ఎక్కడైనా సరే కల్తీ మద్యం సావు అనేది రాష్ట్రంలో చూసామా? మరి ఎవరికి కనపడింది కల్తీ మద్యం? వీళ్ళకి ఎట్లా కనపడిందో అర్థం కావట్లా. అంటే వాళ్ళ అజ్ఞానానికి నవ్వుకోవాలన్నా, లేకపోతే ఏదో ప్రభుత్వం మీద బురద చల్దామని చెప్పేసి వాళ్ళ ప్రయత్నాన్ని ప్రజలెవరూ కూడా పట్టించుకోవట్లేదని చెప్పేసి నవ్వుకోవాలనో నాకైతే అర్థం కావట్లా. దీనికి ఎవరైతే కర్త కర్మ క్రియో, మొన్న జరిగినటువంటి తంబళ్ళపల్లి కానీ మన పక్కన ఉన్నటువంటి ఇబ్రహీంపట్నంలో కానీ ఎక్కడైతే రూముల్లో దొరికిందో ఆ దొరికిన దానికి కర్త కర్మ క్రియ అనేటువంటి పాపం ఆ జోగి గారు వచ్చేసాడు. మళ్ళా గవర్నమెంట్ని అస్థిరపరుద్దాం, దానికి నువ్వు ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఒకటి చెప్పి నాతో 2 సార్లు పెట్టించాడు. ఆయనే మళ్ళా ఎక్సైజ్ వాళ్ళకి చెప్పి పట్టించారు. ఈ రకంగా ప్రభుత్వం మీద కుట్ర చేశారు అని చెప్పాడు కదా ఆయన. నాకు ప్రతిపక్ష హోదా కావాలంటున్నారు, అంటే ఒక రాజకీయ నాయకుడుగా ఉండాలనుకుంటున్నారు. రాజకీయ నాయకుడిగా ఉండాలనుకుంటే ఇలాంటి తప్పుడు పనులు మానుకుని ప్రజల కోసం ప్రజల కొరకు రాండి, మాకు సలహాలు ఇవ్వండి, మేమేమైనా తప్పు చేస్తే మీరు చూపించండి, సరిచేసి ప్రియురు మేము కలిసి ప్రజల కోసం పనిచేద్దాం చెప్తే ఇలాంటి వక్ర బుద్ధులు, ఇలాంటి పిచ్చి చేష్టలు మానుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీలో ఉన్న పెద్దలందరికీ కూడా చెప్తూ మరొక్కసారి ఈ జోగి రమేష్ అనే వ్యక్తి యొక్క వ్యక్తిత్వం బట్టబయలైంది. రాష్ట్ర ప్రజలందరూ గమనించండి. అతన్ని మీరు ఏ రకంగా సన్మానం చేస్తారో అది రాష్ట్ర ప్రజలకే వదిలిపెడుతూ మరొక్కసారి కూటమి ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోసం ఏర్పడిందని చెప్పి ప్రజలందరూ గ్రహించండి అని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై జనసేన.